హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చి బిర్యానీ అండి. మనం బిర్యానీ చేసే విధానం తెలుసుకుంటూ కావాల్సిన పదార్థాలు కూడా చెప్పేసుకుందాము. ఒకసారి చూపిస్తున్నాను కావాల్సిన పదార్థాలు. అండ్ నెక్స్ట్ ఒక ఇత్తడి గిన్నెలో చేస్తున్నామండి ఈరోజు బిర్యానీ. ఇత్తడి గిన్నెలో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఇత్తడి గిన్నెలో ట్రై చేస్తూ మీకు చూపిస్తున్నాము. ముందుగా ఇత్తడి గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె యాడ్ చేయాలి. నూనెతో పాటు నెయ్యి కూడా యాడ్ చేస్తే మంచి అరోమా అనేది అయితే మనకి వస్తుంది. నెక్స్ట్ అవి తీసుకున్న తర్వాత అవి కొంచెం వేడవ్వాలి. అదే నెయ్యి కరగాలన్నమాట. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము బిర్యానీ చేసుకుంటూ మధ్య మధ్యలో కొన్ని కబుర్లు కూడా చెప్పుకుందాము. అండ్ కబుర్లు చెప్పుకుంటూ బిర్యానీ చేసుకుందాం అన్నమాట. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసాము. ఇది హోమ్ మేడ్ గీ అండి. హోమ్ మేడ్ గీ అయితే ఇంకా మంచి అరోమాతో పాటు మంచి టేస్ట్ కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ అది హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, చెక్క, మొగ్గ అంటారు కదండి. మొగ్గ అంటే లవంగాలు అనమాట. లవంగాలు, యాలకులు యాడ్ చేసేసాము. అవి కొంచెం అంటే ఆ పచ్చి వాసన పోయి ఆ నూనెలో ఫ్రై అయినప్పుడు అదొక మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుంది అనమాట. అవి వేగగానే ఆ స్మెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైనా కూడా బిర్యానీ లో ఫ్లేమ్లోనే చేసుకోండి. లో ఫ్లేమ్లో చేసుకుంటే బియ్యం బాగా బాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము. ఆనియన్స్ కూడా మిగిలిన వెజిటేబుల్స్ కంటే కూడా ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వాటిని మాత్రమే యాడ్ చేసుకోవాలి. నేను చెప్పే విధానంగా మాత్రమే చేసుకుంటే అరోమా అయితే చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ జీడిపప్పు మన ఇంట్లో చిన్నపిల్లలు విడిగా అయితే తినడానికి పెద్ద లైక్ చేయరు. కాబట్టి మనం ఇలాంటి వంటలు ఏదన్నా చేసేటప్పుడు వాళ్ళకి ఏది తింటే మంచిదని మనకు అనిపిస్తుందో అవన్నీ దాంట్లో యాడ్ చేసేయడమేనమాట. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది. కాజు అలాగే ఆనియన్ రెండు నెయ్యిలో ఫ్రై చేసినప్పుడు, నెయ్యిలో మామూలుగానే నూనెలో కానీ నెయ్యిలో కానీ అవి ఫ్రై అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది ఇన్స్టెంట్గా దొరుకుతుంది. ఇన్స్టెంట్గా కన్నా కూడా మనం చేసుకుంటే బాగుంటుంది. మనం చేసుకోవడం అంటే ఇంకా రోట్లో చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. అండ్ ఇవి ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదండి, ఆ పచ్చి తనం అయితే పోయిందనమాట. అవి బాగా ఫ్రై అయ్యాయి. బాగా అంటే మరీ ఎక్కువ ఓవర్ ఫ్రై అవ్వకూడదు, జస్ట్ ఆ పచ్చి వాసన అనేది పోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు కచ్చపచ్చగా రోట్లో దంచుకొని యాడ్ చేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఒకసారి ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్, అంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోవాలి కదా, అందుకని అనమాట. ఈ వీడియో బిర్యానీ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, కానీ దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది అనమాట. ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆ విధంగా చేస్తేనే మంచి అరోమా, అండ్ అరోమాతో పాటు టేస్ట్ కూడా వస్తుంది. ఇలా స్లోగా 1 బై 1 మాత్రమే యాడ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇంకా అన్నీ పచ్చిమిరపకాయ, క్యారెట్, ఉల్లగడ్డ, టొమాటో, ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా చాలామంది బీన్స్, సోయా చంక్స్ ఇంకా అవన్నీ కూడా యాడ్ చేస్తారు. అవి మీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ కుంకుమ పువ్వు అండ్ ఇలాగా అన్నీ. దీంతోపాటు ఇవి ఉంటుంది కదండి, కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. అండ్ పుదీనా కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. పుదీనా కూడా వాటితో పాటే యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ కొద్దిగా పసుపు, కొంచెం కారం కూడా దాంట్లో యాడ్ చేసుకున్నాము. అవి అంతా యాడ్ చేసుకున్నప్పుడు అవి కూడా ఒక్కసారి మళ్ళీ ఆ వెజిటేబుల్స్కి అంతా పట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలి. అవి పట్టేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల పొడి చాలా తక్కువ అనమాట. జస్ట్ ఆ ఫ్లేవర్ మాత్రమే, మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మాత్రమే మనకి తగలాలి. ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కూడా పెద్ద టేస్ట్ అయితే అనిపించదు.
కాబట్టి జస్ట్ అరోమా రావడానికి అంత ఒక చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అవి కొంచెం బాయిల్ అవుతాయి కదా, నెక్స్ట్ ఆవిరితో ఉడికితే ఇంకా బాగుంటుందన్నమాట. అయిన తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ రైస్, బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాం కదా. నెక్స్ట్ అలాగే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఈ బియ్యానికి కూడా మసాలా పట్టాలన్నమాట. అప్పుడు అంటే మామూలుగా అన్నీ కలిపి చేసేసినప్పుడు అడుగున ఉండే రైస్ వైట్గా అలానే ఉండిపోతుంది. చాలామందికి నేనైతే గమనించాను. అలా ఎందుకంటే అన్నీ ఒకసారి మిక్స్ చేసేసినప్పుడు క్వాంటిటీ ఎక్కువైనప్పుడు మనకి మిక్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు అడుగున ఉండే రైస్ వైట్గా అలానే ఉండిపోతుంది. అలా కాకుండా మనం ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి అలాగా కలుపుకుంటూ ఉంటే ప్రతిదానికి ఆ ఫ్లేవర్ అనేది పట్టి బాగుంటుంది. ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా మళ్ళీ డిప్ పెట్టేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేశాక 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి అండ్ మళ్ళీ పుదీనా ఆల్రెడీ వేసేసుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర అనమాట, కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి ఇప్పుడు ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ అన్నీ వేసేసామన్నమాట. అండ్ ఉప్పు కూడా వేసాము, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఉప్పు కూడా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసాం కదా. తర్వాత ఇది దమ్ అనమాట. దమ్ పెట్టేసినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. అది మేము అలాగా పెట్టుకునేదానికి చిన్న రోల్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నాము. అది కూడా యూస్ చేసుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి, లేదంటే అది కాలుతుంది. చూడండి, అసలు ఇంకా ఏం కదిలించాల్సిన అవసరమే లేదనమాట. జస్ట్ మనం ఓపెన్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత బియ్యం ఉడికిందా లేదా మాత్రమే చూసుకోవాలి. అలాగా మనకి ఇంకేదన్నా కొద్దిగా ఉడకాలి అనిపిస్తే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేసి ఒక 2 to 3 మినిట్స్ తర్వాత చూసారంటే చాలా పర్ఫెక్ట్గా హోటల్లో చేసినట్టుగానే మనకి మంచి అరోమాతో మంచి టేస్ట్తో మనకైతే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇది వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్.